ఒక్కడే వస్తున్నావేంటి? బావగారు అక్కడ? ఓ, కారులో ఉన్నారా? నాన్నగారు రండి తీసుకొద్దాం. అల్లుడు గారు రాలేదు బాబు. అల్లుడు గారిని తీసుకొద్దామని విడిదింటి బయట ఎదురు చూస్తూ ఉన్నాను. ఎంతసేపటికి రాకపోయేసరికి లోపలికి వెళ్లి చూశానయ్యా. విడిదింట్లో అల్లుడు గారు లేరు. లేకపోవడం ఏంటి? బావ ఎక్కడికో వెళ్ళుంటాడు, నేను తీసుకొస్తాను. అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయోజనం ఉండదు. ఆ జనార్దన్ మన మైనావతిని మోసం చేసి పారిపోయాడు. ఏం మాట్లాడుతున్నావురా? ఆ జనార్దన్ పెళ్లి బట్టలతో పారిపోతుంటే నా కళ్ళారా చూశాను. నా మరుదుల జీవితం నాశనం చేయొద్దని కాళ్ళు పట్టుకుని మరీ ప్రతిమలాడాను. వెళ్ళొద్దు, మావయ్య పరువు పోతుంది, మండపానికి రా జనార్దన్ అని ఎంత చెప్పినా వినకుండా ఏమన్నాడో తెలుసా మావయ్య? మైనావతి మెళ్ళలో తాళి కడితే ఈ ఇంటికి అల్లుండవుతాను, ఆస్తి దక్కుతుందేమో అనుకున్నాను. కానీ పెళ్లి చేసుకుని మైనావతిని తిరిగి మా ఇంటికే తీసుకువెళ్తే నాకేం మిగులుతుంది, బూడిద తప్ప అని అన్నాడు మావయ్య. ఇదిగో మైనావతి తమ్ముడు రాయుడుండగా నాకు ఆస్తి దక్కదని అర్థమైంది. ఈ పెళ్లి జరిగినా ఒకటే, జరగకపోయినా ఒకటే. ఇలా ఎవరి పరువు గురించో నాకెందుకని పరోక్షంగా, ఆహా ప్రత్యక్షంగా మిమ్మల్ని అన్నాడు మావయ్య. చివరగా ఏమన్నాడో తెలుసా మావయ్య? అనవసరంగా ఈ ప్రేమ గేమాని ఇందులో దూకాను, దయచేసి నా దారి నన్ను చూసుకోనివ్వండి, ఎక్కడో దగ్గర నా బతుకు నేను బతుకుతాను అని ఈ ఉత్తరం చేతిలో పెట్టి పారిపోయాడు మావయ్య. మైనావతి, నువ్వు ఈ లెటర్ చదువుతున్నావు అంటే ఈ పాటికే నిరంజన్ అన్ని విషయాలు చెప్పేసుంటాడు. నువ్వు అనుకోవచ్చు, అయితే మన ప్రేమ నిజం కాదా అని. నీ ప్రేమ నిజమే, కానీ నేను ప్రేమించింది మాత్రం నీ ఆస్తిని, నీ అంతస్తుని. రాయుడు ఉండగా అవేవీ నాకు దక్కనప్పుడు ఈ ప్రేమ, పెళ్లి ఇదంతా అనవసరం అనిపించింది. అందుకే నేను కోరుకున్న జీవితం కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. మీరు మాత్రం నన్ను వెతికే ప్రయత్నం చెయ్యొద్దు. ఇట్లు నీకు ఏమీ కాని జనార్దన్.